హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా చాలా వరకు మనం దత్త జయంతి జరుపుకుంటూ ఉంటాము. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశతో అవతారమెత్తిన దివ్యమూర్తి. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. స్వామి మేడి చెట్టు నీడలో కొలువై ఉంటాడు. 3 శిరస్సులు 6 చేతులు కలిగిన దత్తాత్రేయుని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీకగా ఉంటుంది. సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి, శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మపురాణం, రామాయణ, మహాభారతం, భాగవతం, దత్తాత్రేయునిలో ప్రస్తావన వీటన్నిటిలోనూ ఉంది. ముఖ్యంగా శ్రీ గురు చరిత్రలో దత్తాత్రేయుని అవతారాల గురించి వివరంగా లిఖితమై ఉంది. ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వము, దైవత్వము, ఆధ్యాత్మిక బోధనలు అన్నీ ఉన్నాయి. దత్త జయంతిని పురస్కరించుకొని భక్తులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తను ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను గురువులుగా భావిస్తారు. అవి భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, తేనెటీగ, తేనెటీగల పెంపకందారుడు, గ్రద్ద, సముద్రం, చిమ్మట కీటకం, ఏనుగు, జింక, చేప, వేశ్య, శిశువు, కన్య, సర్పం, విలుకాడు, అలాగే సాలీడు, గొంగలి పురుగు. వీటన్నిటినీ కూడా దత్తాత్రేయుడు తన ఆత్మగురువులుగానే భావిస్తూ ఉంటాడు. ఇక దేశంలో అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుని ఆలయాలున్నాయి. దత్తాత్రేయుని ఆలయాల్లో వినిపించే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రం భక్తుల హృదయాల్లో ప్రశాంతతమైన వాతావరణం అన్ని ఆవరిస్తుంది. ఇక ఈరోజు దత్తాత్రేయ పౌర్ణమి సందర్భంగా, అంటే మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా మనం దత్తాత్రేయ ఆవిర్భావం గురించి ఏదైనా ఒక చక్కటి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే దత్త జయంతి రోజు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో పూజించిన తరువాత దత్తాత్రేయుడు ఎవరు, దత్త జయంతి విశిష్టత ఏమిటి అనే అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. త్రిమూర్తి స్వరూపంగా దత్తుని ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి దత్తుని భక్తులకు పరమ పవిత్రమైనది. ఈరోజు దత్తాత్రేయుని అవతారం సంభవించింది కాబట్టి ఈరోజు దత్తాత్రేయుడిని పూజించడం వల్ల జీవనం పావనమవుతుందని నమ్ముతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు లోక కళ్యాణం కోసం చేసిన మాయలో భాగంగా అనసూయ మాత పాతివ్రతాన్ని గురించి లక్ష్మీ, సరస్వతి, పార్వతి దగ్గర గొప్పగా చెప్పాడంట. దాంతో ఆ ముగ్గురమ్మలు అకారణంగా అనసూయ మీద అసూయను పెంచుకుంటారు. ఎంతటి దేవతలకైనా ఈర్ష్య, అసూయ కలిగితే ఎలాంటి కష్టాల పాలవుతారో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది. దత్తుని అవతారానికి నాంది పలుకుటకై నారదుడు మొదలుపెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం. ఈర్ష్య, అసూయలతో లక్ష్మీ, సరస్వతి, పార్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి తీసుకెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇంక చేసేదేమీ లేక త్రిమూర్తులు సన్యాస వేషం ధరించి అనసూయ ఆశ్రమం ప్రాంతంలో చేరుకున్నారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లను నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. సుందరమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమ బాలకులు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆశ్రమ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన త్రిమూర్తులు తాము కూడా ఆశ్రమ బాలల వలె ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకున్నారంట. ఒక్కసారిగా వారు తన్మయత్వం నుంచి తేరుకుని దివ్య తపో తేజామూర్తి అయిన అత్రి మహర్షిని, మహాసాధ్వి అయిన అనసూయను చూసి ముగ్ధులయ్యారు. ఆ పుణ్య దంపతులు సన్యాసి రూపాలలో ఉన్న త్రిమూర్తులను లోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా ఆశ్రమంలో భోజనం చేయండి అని కోరారు. అందుకు అంగీకరించిన త్రిమూర్తులు భోజనానికి సిద్ధమయ్యారు. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు భోజనానికి ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయను సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు ఒక షరతు విధించారు. అనసూయ వివస్త్రై వడ్డిస్తే తప్ప తాము భోజనం చేయమని పట్టుబట్టారు. సాధువులు విధించిన షరతు విని అనసూయకు శిరస్సు పిడుగుపడినట్లయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకున్నది.
ఆమె పాతివ్రత్య మహత్యంతో కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకున్నది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమినా భాగ్యం, ముల్లోకాలను ఏలే త్రిమూర్తులను సంతృప్తిపరిచే భాగ్యం కలగనుంది కదా అని ఆలోచించింది. సంకట స్థితిలో ఉన్న అనసూయ ఒక ప్రక్క ప్రాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమః అనుకుంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు మెత్తని పూలపాన్పుతో కూడిన ఉయ్యాలలో త్రిమూర్తులను ఉంచగా అనసూయ వారిని జోలపాడుతూ నిద్రపుంచింది. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తోట్రుపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది తెలుసుకున్నాడు. ఇట్లు స్వర్గంలో లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయ పైన ఏర్పడిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి నిజస్వరూపాలతోనూ అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రిముని, అనసూయ దంపతులు ముగ్గురు అమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేసింది. లక్ష్మి, సరస్వతి, పార్వతి పసిబాలు రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఆ సమయంలో కనువిప్పు కలిగిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనసూయతో తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపులు ప్రసాదించమని వేడుకుంటుంది. ఇంతలో అనసూయమాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకము తీయు సమాయన శ్రీ త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని త్రిమూర్తులు ఆశ్రయిస్తారు. త్రిమూర్తులను చూసి అత్రి, అనసూయ దంపతులు నాయనలారా, ఈ పుత్రవాత్సల్యం భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతులారా, మీ పుత్రవాత్సల్యానికి మీకు మేము ముగ్గురం దత్తతమవుతున్నాము. కీర్తి ఆచంద్ర తార్కారం కాగలదని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. ఊయలలోనే ఆ బాలురు అత్రి, అనసూయల బిడ్డలై కొంతకాలంగా పెరిగిన తరువాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్తనారాయణకి ఇస్తారు. అప్పటి నుంచి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించారు. పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నాడు దత్తావతారం గురించి కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ఇదండి మరి దత్తాత్రేయ స్వామివారి అవతారానికి జరిగిన అసలు కథ. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఇంకో విశిష్టత కూడా ఉందండి. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. అసలు ఈ కోరల పౌర్ణమి అనేది ఏంటి, ఈ కోరల పౌర్ణమికి గల విశిష్టత ఏంటి, ఆ రోజు మనం ఏం చేయాలి అనేది ఈ కథలో తెలుసుకుందాం. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణం. తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది ఈ పాపపుణ్యాల ఫలితం. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంత కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండాలి అంటే, నరక బాధలు పడకుండా ఉండాలి అంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని చెప్పబడుతుంది. అందరి ప్రార్థనలను యముడు ఆలకించి అనుగ్రహించే రోజే ఈ మార్గశిర పౌర్ణమి. దీనినే కోరల పున్నమి అని కూడా అంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనదట. ఈ రోజును పూజించడం వలన శాంతించి అనుగ్రహిస్తాడని అంతా చెప్పుకుంటారు. యమధర్మరాజు అనుగ్రహం ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావడం వల్ల నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కోరల పౌర్ణమి నాడు పూజిస్తే అనేక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందట. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చాలా వరకు నమ్మకం. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటాం. చిత్రగుప్తుడు చెల్లుల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని కోరలకు వరమిస్తారట. అప్పుడు చిత్రగుప్తుడిపై ఉన్న అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడట. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది.
కోరలమ్మకు మినపరొట్టెని నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టెని తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలట. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతూ ఉంటాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ కోరలమ్మ పౌర్ణమి రోజు మనం తప్పకుండా మినపరొట్టిని చేసి కుక్కకు వేయడం అనేది చాలా దగ్గరలో ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. సో ఇదండి ఈ మార్గశిర పౌర్ణమి రోజు జరుపుకునే మనం ముఖ్యమైన 2 పండుగలు, దత్త జయంతి అలాగే కోరల పౌర్ణమ. సో ఈ వీడియో అండ్ అలాగే ఇందులో మనం చెప్పుకున్న ఈ చిన్న 2 కథలు కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.